ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. చెప్పమ్మా. పేషెంట్కి హెచ్ఎస్డి టెస్ట్ రాశారు కదా మ్యామ్, మార్నింగ్ స్కాన్ చేశారు కదా, ఈ స్కాన్లో ట్యూబ్స్ కనిపించవా అని అడుగుతున్నారు మ్యామ్. ఓకే, యాక్చువల్లీ చాలా మంది పేషెంట్స్ ఈ మధ్య డౌట్ అడుగుతున్నారు, మనకి అల్ట్రాసౌండ్ స్కాన్లో ట్యూబ్స్ కనిపించవా మేడం అని అడుగుతున్నారు. విల్ టాక్ అబౌట్ దట్ టుడే. ఐఎమ్ డాక్టర్ హిమబిందు మాస్నా, న్యూ లైఫ్ హాస్పిటల్, విజయవాడ. ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ట్రీట్మెంట్ ఫర్ ఇన్ఫర్టిలిటీ, డెఫినెట్గా మీ ట్యూబ్స్ అనేది కూడా చెక్ చేయించుకోండి. ఎస్పెషల్గా ప్రీవియస్ అబార్షన్స్ ఆర్ ప్రీవియస్ ఫ్రీక్వెంట్ వజైనల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు ట్యూబ్ టెస్ట్ అన్నది చేయించుకోవాలి. అయితే ఈ ట్యూబ్ టెస్ట్ అన్నది మనకి అల్ట్రాసౌండ్ స్కాన్ లో కనిపించవు. ట్యూబ్స్ అనేవి చాలా సన్నగా ఉంటాయి అండ్ స్పెషల్ గా ట్యూబ్ లో బ్లాక్ ఉందా లేదా అన్నది అసలు మనకి అల్ట్రాసౌండ్ లో కనిపించదు. దీనికోసం హెచ్ఎస్జి ఆర్ ఎస్ఎస్జి చేస్తూ ఉంటాం. హెచ్ఎస్జి అంటే హిస్ట్రోసాల్పింగోగ్రామ్, ఎస్ఎస్జి అంటే సెలైన్ సోనోగ్రామ్. హెచ్ఎస్జి అనేది ఎక్కువగా చేస్తూ ఉంటాము, అది ఇంకా మోర్ అక్యురేట్ గా డిటెక్ట్ చేస్తుంది. హెచ్ఎస్జిలో ఏంటంటే కింద నుంచి మనం డై పాస్ చేసి, అంటే వజైనా నుంచి సర్విక్స్ లోకి డై పాస్ చేసి విత్ ఎక్స్రే గైడెన్స్ తో మనం ట్యూబ్ లో ఉంచి ఆ డై పాస్ అవుతుందా, ఏమన్నా బ్లాక్ ఉందా అన్నది మనకి ఎక్స్రేలో చూస్తే తెలుస్తుంది. కంపల్సరీ ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ అందరూ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు ట్యూబ్స్ కూడా క్లియర్ గా ఉంటేనే ప్రెగ్నెన్సీ అన్నది వస్తుంది. సో ట్యూబ్ టెస్ట్ కంపల్సరీ చేయించుకోండి. థ్యాంక్ యూ.